హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా మీ అందరికి ఉపయోగపడే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఇప్పుడు ఆషాఢ మాసం అయితే నడుస్తుంది కదండి. ఇంకొన్ని రోజుల్లో ఈ ఆషాఢ మాసం అమావాస్యతో ముగిసిపోతుంది. తర్వాత మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఎవరికైతే వివాహాలు కుదరడం లేదు, వివాహం లేట్ అయిపోతుంది అని అనుకునే ఆడపిల్లలకి ఈ అమావాస్య అనేది చాలా విశేషమైన రోజు అని చెప్పవచ్చండి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున అమ్మవారిని పూజిస్తే కనుక నెక్స్ట్ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు తప్పకుండా కుదురుతాయని ఒక నమ్మకం అండి. అందుకని ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యనే చుక్కల అమావాస్య అని అంటారు. అయితే ఈ పూజని పెళ్లి కాని అమ్మాయిలే కాదండి, పెళ్ళయ్యి తమ మాంగళ్యం ఎప్పటికీ బలంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా సరే ఈ పూజని అయితే చేసుకుంటారు. అయితే ఈ పూజ ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఒకవేళ పూజ చేసుకోలేని వారు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. అలాగే ఈ అమావాస్య రోజున మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటనేది కూడా నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటే వీడియోని మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ లైక్ వలన మరికొందరికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యనే చుక్కల అమావాస్య అని అంటారండి. అయితే ఈ 2025 సంవత్సరంలో మనకి ఈ ఆషాఢ చుక్కల అమావాస్య ఎప్పుడు వచ్చిందంటే 2025 జూలై 24 గురువారం వచ్చిందండి. అయితే అమావాస్య తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందని అంటే జూలై 23వ తేదీన రాత్రి 2:31 ప్రారంభమై జూలై 24వ తేదీన గురువారం రాత్రి 1:03 వరకు ఉండబోతుంది. అంటే ఈ అమావాస్య 24వ తేదీన రోజంతా కూడా ఉంటుందండి. అయితే ఈ అమావాస్య రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికైనా లేదంటే నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసుకోవడానికైనా ముందుగానే మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టేసుకోవాలండి. అమావాస్య రోజునైతే ఇంటిని క్లీన్ చేయరండి, కొంతమంది పట్టింపు లేని వారు చేసుకుంటారు. అయితే ఈ రోజు మనం అమ్మవారికి అమావాస్య పూజ చేయాలి కాబట్టి ఈ రోజు ఇంటిని అది క్లీన్ చేయకూడదు, ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. ముందు రోజు మీరు మనకి బుధవారం వచ్చింది కాబట్టి 23వ తేదీన ఆ రోజైనా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే 20వ తేదీన ఆదివారం కానీ 21వ తేదీన సోమవారం కానీ మీరు ఇంటిని క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత చక్కగా అమావాస్య దగ్గర నుండి మనం రోజు శ్రావణ మాసం అయ్యేంత వరకు కూడా చక్కగా పూజలు చేసుకోవడానికి వీలుంటుంది. అయితే మనం అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని కదండి పూజిస్తాము. మరి ఈ చుక్కల అమావాస్య రోజున పెళ్లి కాని అమ్మాయిలు గౌరీదేవి అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా వివాహం కుదురుతుందండి. అందుకని ఈ రోజున గౌరీదేవి అమ్మవారిని అయితే పూజించాలి. అదే పెళ్ళైన ఆడబడుచులైతే గౌరీదేవి అమ్మవారిని పూజిస్తే సౌభాగ్యం కలుగుతుందండి, లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందండి. ఇద్దరు అమ్మవారిని ఈ రోజు పూజిస్తే చాలా మంచిది. ఎవరికి తగినట్టు వాళ్ళ పూజను అయితే చేసుకోండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చెప్తాను. ఈ పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చండి. అయితే మీరు ఎక్కడ చేసుకున్నా సరే ఈ రోజు తప్పనిసరిగా చుక్కల ముగ్గులు అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ రోజు చుక్కల అమావాస్య కాబట్టి తప్పకుండా మీకు వచ్చినంతలో చుక్కల ముగ్గులు పెట్టుకొని అమ్మవారిని అయితే పెట్టుకోండి. పెళ్లి కాని అమ్మాయిలు గౌరీదేవి అమ్మవారిని పూజించాలి కాబట్టి ఈ రోజు శివుడు పార్వతీదేవి కలిసి ఉన్నటువంటి ఫోటోని అయితే పెట్టుకొని పూజను అయితే చేసుకోవాలండి. ఎందుకంటే పార్వతీదేవి అమ్మవారు సాక్షాత్తు గౌరీదేవి అమ్మవారే కదండి. అందుకని ఆ ఫోటో పెట్టుకొని పసుపు గౌరీదేవి అమ్మవారిని చేసుకొని తమలపాకులో పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అదే పెళ్ళైన వారైతే ఇద్దరు అమ్మవార్లకి పూజ చేసుకొని ఇంట్లో దీపస్తంభాలు ఏర్పాటు చేసుకొని దీపలక్ష్మికి పూజ చేసుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఎప్పుడూ కుటుంబం సుఖ సంతోషాలతో ఆనందాలతో సకల సౌభాగ్యాలతో ఆనందంగా ఉంటారు. ఈ విధంగా మీ పూజా మందిరాన్ని పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. తర్వాత మీకు గనక ప్లేస్ ఉన్నట్లయితే పూజా మందిరం కిందనే మీరు ఈ విధంగా పసుపు రాసి ఒక ముగ్గునైతే పెట్టుకోవాలండి. అది ఎలా పెట్టాలి అనేది కూడా చెప్తాను. అయితే మీకు కింద మాకు ప్లేస్ లేదండి, మాకు ఎక్కువ ప్లేస్ ఉండదని అనుకుంటే మీరు హాల్లో అయినా సరే పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఎందుకంటే అమ్మవారు దీపంలోనే కొలువై ఉంటారండి. అందుకని ఆ దీపంలోనే అమ్మవారు ఉన్నట్టుగా కూడా మనం పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఈరోజు చుక్కల అమావాస్య కాబట్టి ఈ రోజున చుక్కల ముగ్గు మాత్రమే పెట్టుకోవాలండి. అది కూడా 100 చుక్కలు వేసి ముగ్గు పెట్టుకుంటే చాలా చాలా మంచిది. మాకు అలా ముగ్గులు రావండి అని అనుకుంటే మీకు వచ్చిన ముగ్గు వేసుకోండి. నిజానికి మనకి జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ అమావాస్యకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందండి. ఎందుకంటే మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే ఈ ఆషాఢ మాసంలో దక్షిణాయనం మొదలవుతుందండి. దక్షిణాయనం మొదలైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య
ఇదే కాబట్టి అందుకని దీన్ని చుక్కల అమావాస్య అని అంటారు. ఈ దక్షిణాయనంలో వచ్చే మొదటి అమావాస్య చుక్కల అమావాస్య రోజున పితృదేవతల్ని తలుచుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన ఎంతో గొప్ప ఫలితం దక్కుతుందని మనకి పెద్దలైతే చెబుతుంటారు. ఈ దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకి సమీపంలోనే ఉంటారని చెబుతారండి. అందుకని ఈ దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిస్తే మంచిది. ఈ ఆషాఢ మాసంలో చేసే జప తపాదులకు, దాన ధర్మాలకు విశేషమైన ఫలితం అయితే లభిస్తుందండి. కనుక ఈ రోజున పెద్దల్ని తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన, వారి పేరున దాన ధర్మాలు చేసిన పెద్దలు ఆత్మ శాంతిస్తుందని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. ఇంకా ఇక్కడ ఈ విధంగా ముగ్గు పెట్టుకున్న తర్వాత దీనిపైన మీ దగ్గర ఏదైనా పెద్ద ఇత్తడి కుంది ఉంటే అది పెట్టుకోండి. ఇంకా చుట్టూ ప్రమిదలు కానీ లేదంటే దీపపు కుందులు కానీ ఎన్ని ఉంటే అన్ని తీసుకొని చుట్టూ దీపాలు అయితే పెట్టుకోండి. ఎందుకు ఈ విధంగా అమావాస్య రోజున దీప పూజ చేయాలని అంటే, అమావాస్య రోజుల్లో రాత్రి వేళల్లో చీకట్లు కమ్ముకుంటాయి. ఇంకా దక్షిణాయనం మొదలవగానే మనకి ఇంకా రాత్రి వేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు కాబట్టి వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకని ఈ అమావాస్య రోజున తప్పకుండా దీప పూజనైతే చేసుకోవాలి. అయితే ఈ దీపాలు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. ముగ్గు చుట్టూ పెట్టుకోండి, ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదు. ఎన్నైనా పెట్టుకొని తర్వాత ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకోండి. దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి. పీఠం వేసుకొని చేసుకున్నట్లయితే వినాయకుడిని తప్పకుండా పెట్టుకొని స్వామివారికి దీపదూప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. దానికన్నా ముందుగా మనం దీపలక్ష్మిలు అయితే ఏర్పాటు చేసుకున్నాం కదండి, ఆ దీపాలన్నీ కూడా ఏకహారతితో వెలిగించేసుకోండి. దీపాలు వెలిగించేటప్పుడు ఇక్కడున్న శ్లోకాన్ని అయితే చదువుకోండి. అయితే పెళ్ళైన ఆడవారు ఈరోజు ఒక నోమునైతే నోచుకుంటారండి. అదేంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీదేవి అమ్మవారిని పూజిస్తారు. అలాగే అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులు నుంచుతారండి. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాడు వరకు ధరిస్తారు. మీరు అలా చేస్తామని అనుకుంటే 100 దారపు పోగులు తీసుకొని దానికి పసుపు రాసి ఆ దారపు పోగుల్ని ఈ ముగ్గు పైన ఆ దీపపు కుందుల దగ్గరే ఉంచుకోండి. దానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేస్తూ పూజనైతే చేసుకోండి. నెక్స్ట్ డే ఆ దారపోగుల్ని మనం మెడలో, అంటే పెళ్ళైన ఆడవారు మెడలో వేసుకోవాలి. తర్వాత ఏదైనా బుధవారం కానీ శనివారం కానీ సోమవారం కానీ మెడలోంచి ఆ దారపోగులు తీసేసి పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా పచ్చడి చెట్ల పైన కానీ వేసేయాలి. ఈ విధంగా నోమునైతే నోచుకుంటారండి. మీరు అలా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే మామూలుగా ఇలా ముగ్గు పెట్టుకొని దీపాలు పెట్టుకొని అయినా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే గౌరీదేవి అమ్మవారిని ఇద్దరిని పూజించాలండి. అయితే ఎలా పూజించాలంటే ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అమ్మవారి అష్టోత్తరాలు అలాగే అమ్మవారి సహస్రనామాలు అలాగే అమ్మవారి మంత్రాలు మీకు ఏది వస్తావో చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నింటితో అమ్మవారిని అయితే పూజించాలి. మా దగ్గర మంగళకరమైన వస్తువులు ఏమీ లేవండి అని అనుకుంటే కనీసం అక్షింతలు, పువ్వులతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. మీరు అమ్మవారికి నేరుగా పూజ అనేది చేసుకోవచ్చండి. లేదంటే మీరు ఏర్పాటు చేసుకున్న ఈ దీపలక్ష్మి దగ్గర కూడా మీరు పువ్వుల్ని ఒక్కొక్కటిగా సమర్పిస్తూ మంత్రాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చండి. మాకు ఏ మంత్రాలు రావండి అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ పూజనైతే చేసుకోండి. అమావాస్య రోజుల్లో చేసే లక్ష్మీ పూజ ఎంతో విశేష ఫలితాన్ని అయితే అందిస్తుందండి. మనకున్న ఆర్థిక పరమైన సమస్యలు, అప్పులు అన్నీ కూడా తీరిపోయి మనకి ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి సమయానికి డబ్బులు చేతికి అందేటట్టుగా ఆ అమ్మే చూస్తుందండి. అలాగే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని, నెగిటివ్ ఎనర్జీని తెరిమి కొట్టే ఈ అమావాస్య పూజ చాలా విశేషమైనది. ఈ రోజు కనుక అమావాస్య లక్ష్మీదేవి అమ్మవారిని, గౌరీదేవి అమ్మవారిని పూజిస్తే ఆ ఇద్దరు అమ్మవార్లు మన ఇంట్లో కొలువై ఉంటారు. లక్ష్మీదేవి అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత గౌరీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ముందుగా పసుపు గౌరమ్మను చేసుకున్నట్లయితే ఆ గౌరమ్మ దగ్గరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. లేదంటే అమ్మవారి, స్వామివారి ఉన్నటువంటి ఫోటో దగ్గరైనా సరే ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన అన్నింటితో పూజనైతే చేసుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి పసుపు కొమ్ములు, అలాగే చిట్టి గాజులు లేదా పెద్ద గాజులు, అలాగే పసుపు కుంకుమలు అన్నీ కూడా సమర్పిస్తూ పూజనైతే చేసుకోవాలండి. అలాగే మీ దగ్గర గౌరమ్మ సెట్ కూడా ఉంటే తప్పకుండా పూజలు అయితే పెట్టుకోండి. ఓం గౌరీదేవి అయి నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. పెళ్లి కాని ఆడవారు కుంకుమ పూజ అయితే చేయకూడదని మీకు సందేహాలు అవి వస్తాయేమో, నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత ఆ కుంకుమని రోజు నుతిని ధారణ చేసుకోండి. అలాగే ఒక రక్షా దారాన్ని అమ్మవారి దగ్గరే ఉంచి పూజ చేసుకున్న తర్వాత చేతికి కట్టుకున్నట్లయితే జాతకంలో ఎలాంటి దోషాలున్నా అన్నీ కూడా తొలగిపోయి వెంటనే వివాహం కుదురుతుంది. అయితే ఈ
అమావాస్య లక్ష్మీ గౌరీ దేవుల పూజ ఎప్పుడు కూడా అమావాస్య రోజున సాయంత్రం వేళల్లో చేస్తే చాలా చాలా మంచిదండి. మీరు ఉపవాసం ఉండగలుగుతామని అనుకుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మీరు భోజనం అనేది చేయవచ్చు. సాయంత్రం మాకు కుదరదండి అని అనుకుంటే ఉదయం అంటే 24వ తేదీన గురువారం ఉదయం అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు. మాకు అసలు ఈ రోజు కుదరదండి, మాకు డేట్ పరంగా లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్లాల్సి వచ్చిన కారణంగా మాకు ఈ రోజు కుదరలేదు, మరి ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలండి అంటే మనకి నెక్స్ట్ వచ్చే మాసం శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా సరే మీరు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించవచ్చు. అదే మంగళవారాల్లో అయితే మీరు గౌరీదేవి అమ్మవారిని అయితే పూజించవచ్చు. ఈరోజు గౌరీదేవి అమ్మవారికి బియ్యపు పిండితో చేసిన కుడుముల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. అదే లక్ష్మీదేవి అమ్మవారికి అయితే పాలతో తయారు చేసినటువంటి పరమాన్నం కానీ క్షీరాన్నం కానీ లేదంటే కనీసం పాలైనా సరే నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ధూపం అన్నీ కూడా సమర్పించి నీరాజనం సమర్పించాలి. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టండి. ఆ తర్వాత అమ్మవారికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికని ఆ అమ్మవారికి తెలియజేయండి. ఈ చుక్కల అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని కానీ గౌరీదేవి అమ్మవారిని కానీ పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవార్ల అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిదండి. ఉపవాసం లేకపోయినా సరే సాత్విక భోజనం తీసుకొని మీరు సాయంత్రం అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదండి. నాన్ వెజ్కి దూరంగా ఉండండి. అలాగే బ్రహ్మచర్యం పాటించండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గోర్లు కట్ చేయడం జుట్టు కత్తిరించడం లాంటిది ఏమి కూడా చేయకండి. సాయంత్రం పూజ చేసుకునేవారు ఈరోజు పీఠాన్ని అయితే కదపకూడదండి. ఇంకా తర్వాత రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి శుక్రవారం కూడా పీఠాన్ని కదపకూడదు. మళ్ళీ శనివారం మాత్రమే పీఠాన్ని కదపాలి. అదే ఉదయం పూజ చేసుకునేవారు సాయంత్రం అమ్మవారికి దీపారాధన చేసుకొని మీరు పీఠాన్ని కదిపేయాలనుకుంటే చీకటి పడక ముందే మీరు పీఠాన్ని అయితే కదిపేయచ్చు. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవు. ఈ చుక్కల అమావాస్య రోజున ఈ విధంగా అమ్మవార్లకి పూజనైతే చేసుకోవాలి. అయితే ఈరోజు అమావాస్య కాబట్టి అమావాస్య రోజున మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు కొన్ని దిష్టి అన్నీ కూడా పోవాలి అంటే ఈ అమావాస్య రోజుల్లో చిన్న చిన్న పరిహారాలు అయితే తప్పకుండా పాటించాలండి. అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య రోజుల్లో ఉదయం వేళల్లో అంటే 11 గంటల లోపే మీ ఇంటికున్న కొన్ని దిష్టి అది పోవాలి అంటే తప్పకుండా ఇంటి ద్వారబంధం ముందర గుమ్మడికాయనైతే తప్పకుండా కట్టుకోవాలండి. ఇంకా తర్వాత సాయంత్రం వేళల్లో ఇంటి ద్వారబంధం పైన నిమ్మకాయ బద్దలు పసుపు కుంకుమలో ముంచినటువంటి నిమ్మకాయ చెక్కల్ని ద్వారబంధానికి అటు ఇటు కూడా పెట్టుకోవాలి. అలాగే ఇంటికి దిష్టి తీయాలని అనుకునేవారు కొబ్బరి పైన హారత పెట్టి ఆ కొబ్బరికాయని క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని పగలకొట్టేయాలి. అలా పగిలిన కొబ్బరికాయని ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. ఇంక ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ రోజున దిష్టిని అయితే తీయండి. ఉప్పు కళ్ళుతో కానీ లేదంటే ఆవాలతో కానీ వారికి దిష్టి తీసి ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. అలాగే పిల్లలకి కానీ పెద్దలకి కానీ తప్పకుండా ఈ రోజున నల్ల తాడుని కాళ్ళకి కట్టుకోండి. అలాగే మీ వాహనాలకి కూడా ఈ రోజున నిమ్మకాయలను అయితే కట్టండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోవాలి అంటే అమావాస్య రోజున సాయంత్రం వేళల్లో ఇల్లు అంతా కూడా ధూపం వేయాలండి. ఎంత ఎక్కువ ధూపం వేస్తే అంత మంచిది. ఈ విధంగా ఈ అమావాస్య రోజున ఇన్ని పరిహారాలు పాటిస్తూ అమ్మవారికి పూజ చేసుకొని చూడండి. ఇంట్లో ఎంత మార్పు వస్తుందనేది మీకే తెలుస్తుంది. ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా కూడా నిండిపోతుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అయితే వస్తుందండి. అమ్మవారికి చేసినటువంటి పూజను చూస్తూ కానీ లేదంటే మనం పెట్టుకున్న ఈ దీపలక్ష్ములను కానీ అలా చూస్తూ ఉంటే మన మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. ఆ అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా ఆషాఢ మాసంలో వచ్చే చుక్కల అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని గౌరీదేవి అమ్మవారిని దీపలక్ష్ములకి పూజనైతే చేసుకోవాలండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగొచ్చండి. ఇంక తర్వాత శ్రావణ మాసానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయండి. అన్నీ కూడా మీకు ఉపయోగపడే వీడియోసే పెట్టబోతున్నాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.